దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి ఈ ముగింపు సంవత్సరంలో చివరి గడియల్లో మొదటి ప్రశ్న ఏంటో తెలుసా? ఆయన మనకిచ్చిన సమయం ఎంత? ఈ సంవత్సరంలో మనం ఆయనకిచ్చిన సమయం ఎంత? జాగ్రత్తగా వినండి, అవసరమైన వాక్యం ఇది. దేవుడు మనకిచ్చిన సమయం ఎంత? మనము దేవునికి ఇచ్చిన సమయం ఎంత? దేవునికి ఎంత సమయం ఇవ్వాలి, ఎంత సమయం ఇచ్చాం? దేవుడు మనకెంత సమయం ఇవ్వాలి, ఎంత సమయం ఇచ్చాం? రోజుకు 24 గంటలు కదా. దేవునికి 10% సమయం ఇస్తే 2 గంటల 40 నిమిషాలు మన ప్రభువుకు మన సమయాన్ని ఇవ్వాలి. ఒకవేళ ఇక్కడ ఉన్నవారు ఎవరైనా అలా ఇచ్చి ఉంటే మీరెంతో ధన్యులు. ఆమేన్. ఒకవేళ ఇచ్చి ఉండకపోతే ఈ కొత్త సంవత్సరంలోనైనా ప్రారంభించు. 2 గంటల 40 నిమిషాలు ప్రతిరోజు మన సమయం దేవునికి ఇవ్వాలి. అప్పుడు దేవుడు మనకు 24 గంటలు ఇస్తాడు, క్షేమం ఇస్తాడు. 24 గంటల్లో 10% ఎంతో తెలుసా? 2 గంటల 40 నిమిషాలు ప్రభుత్వం గడపాలి. ఖచ్చితంగా ఇది తీర్మానం చేసుకో. చూడండి, నెలకు గమనించినట్లయితే నెలకు 720 గంటలు, అలాగే సంవత్సరానికి 7200 గంటలు. చూడండి, సంవత్సరానికి 8760 గంటలు. ఇన్ని గంటలు దేవుడు మనకు ఆయుష్ని ఇచ్చాడంటే మనం ఆయనకి ఎన్ని గంటలు ఇవ్వాలొచ్చు. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి మనకు సంవత్సర కాలం అంతా, ఒక మాట చెప్పనా, మన ఊపిరి ఆగిపోవాలా. ఆమేన్. మన గుండె చెప్పండి కొట్టుకుంటూనే ఉంది. అది నీ శక్తి అనుకోమాక, నీ బలం అనుకోమాక, లేకపోతే నువ్వు తినే తిండి అని అనుకోమాక. దేవుడు అనుమతిస్తే, దేవుడు కృపనిస్తే మన గుండె ఆగిపోకుండా జనవరి 1 మొదలు 31 దాకా, డిసెంబర్ 31 దాకా కొట్టుకుంటూనే కదా. మరి ఇన్ని వేల గంటలు దేవుడు మనకిస్తే మనం ఎన్ని గంటలు ఇచ్చాం? గమనించండి, చాలా ప్రాముఖ్యమైంది. సమయం ఎంత ప్రాముఖ్యమైందంటే చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు. కాలములు సమయములు ఎవరి స్వాధీనములున్నవి? దేవుని స్వాధీనములు. కాబట్టి నీవు నీ కాలాన్ని పొడిగించుకోవడం నీ చేతుల్లో లేదు. ఆమేన్. ఎవరి చేతుల్లో ఉంది? ఆ కాలాన్ని, సమయాన్ని మనకి ఇస్తూనే ఉన్నాడు, కానీ నువ్వు దుర్వినియోగపరుస్తున్నావు. గమనించు. ఒకరోజు ఉదయకాలం ఆదివారం నేను ప్రార్థనకు వస్తూ ఉంటే ఒక వ్యక్తి సమాధి మీద కూర్చొని, ఎక్కడమ్మా? సమాధి మీద కూర్చొని ఆడ చెట్టు నీడుంటే ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. నేను వచ్చేటప్పుడు అనుకున్నాను, ఏంటి ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నా. నేను వచ్చాను, 2 గంటలు ప్రభువుని ఆరాధించి వెళుతుంటే అక్కడే ఉన్నాడు, సమాధి మీద ఫోన్ మాట్లాడుతూనే. మరలా అక్కడ ప్రార్థన ముగించుకొని నాకు పనుండి దర్శి వెళ్తుంటే 1:30 కూడా సమాధి మీద ఉండే ఫోన్ మాట్లాడుతున్నా. ఎంత సమయాన్ని వ్యర్థపరుస్తున్నారో చూడండి. సమయము చాలా ప్రాముఖ్యమైనది. వాక్యములో చూడండి, ఒక మాట చూస్తా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16 వచ్చిన. ఎఫెసీ 5:15-16. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక ఏం చేసుకోవాలి? సద్వినియోగం
సమయాన్ని పోనివ్వక సత్యం. ఎందుకో తెలుసు, దినములు చెడ్డవి, దినములు చెడ్డవి, దినములు చెడ్డవండి. కాబట్టి మనం సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగము చేసుకోవాలి. ఎప్పుడైనా ఆలోచించావా? మీరు అందరికి అనుభవం ఉంటుంది. నువ్వెవరి దగ్గరికన్నా వెళ్ళి కూర్చొని ఏదైనా ఎవరు మొదలు పెట్టండి, అమ్మా అది ఏంటప్పుడు గంట అయిపోయిందంట. గంటలు గంటలు సమయాన్ని వ్యర్థపరచుకుంటా. దేవుడు అలాంటి సమయాన్ని వ్యర్థపరిచే పని చేస్తే ఈ సర్వ సృష్టి యొక్క క్షణం కూడా నిలువబడలేదు. అందుకని ఒక భక్తుడు ఒక పాట రాస్తూ అన్నాడు, ఒక్క క్షణమైన నన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా, ఒక్క క్షణమైన నన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా, ప్రభు నీ ఒక క్షణం దేవుణ్ణి మనల్ని మర్చిపోతే మనం ఏమైపోతాం? మరి రోజులో ఎంత సమయం దేవునికి ఇచ్చాడు, లేక ఎంత సమయం దేవుడు నీకు ఇచ్చాడు? బాగా ప్రశ్నించుకోవాలి. యోహాను సువార్త చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 5:28. వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలెనని. అమ్మా 5:28. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలములో సమాధుల్లో ఉన్నవారు లేస్తారు. అప్పటిదాకా దేవుణ్ణి మనము స్తుతించే వారముగానే ఉండాలి. సమయాన్ని సమయాన్ని దేవునికి సమర్పించుకోండి. అది నీకు నాకు మనందరికి ఎంతో దీవెనకరంగా ఉంటుంది. దీవెనకరంగా సమయం వ్యర్థపరిచే వాళ్ళు చాలా మందిని చూస్తాము. కానీ దేవుని పిల్లలమైన మనం సమయాన్ని వ్యర్థపరచుకోవద్దమ్మ దయచేసి. ఎంత సమయం దేవుడు నీకు ఇస్తే అంత సమయం ప్రార్థన, దేవునితో గడుపు. దేవునితో నీవు అలా గడపగలిగితే గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటావు. ఈనాడు చాలా మందికి శోధనల్లో జయం రాలేదంటే అర్థం దేవునితో వారు సమయం గడిపే కాలము లేక సమయం తక్కువగా ఉంటుంది. గమనించండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో సమయాన్ని పోనివద్దని చెప్పాడు దేవుడు. ఏం చేసుకోవాలి? మనం దాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఇక కొన్ని గంటల కొత్త సంవత్సరం రాబోతుంది కదా, ఒక తీర్మానం చేసుకోండి. ప్రతి దినం దేవుని కనీసం 1 గంట, 2 గంటలు లేదా 2:40 తప్పనిసరిగా ప్రభుతో గడప. 2:40 రోజుకు దేవునికి మనం ఇవ్వాల్సిన సమయం. గమనించండి, ఒక ఊర్లో ఒక అధికారి ఉదయం లేవగానే 1 గంట బైబిల్ చదవడం, 1 గంట ప్రార్థన చేయడం, ఇవి 2 చేసి పనికి వెళ్ళేవాడంట. ఒకరోజు బైబిల్ చదవడం, ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయాడు. తను వెళ్ళే దారిలో పెద్ద పాము ఎదురైంది. ఆ రోజంతా శోధనే, భయపడిపోయాడు. మరలా ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకున్నాడు. తర్వాత
ఇంకెప్పుడు మర్చిపోరా. మళ్ళా కొద్ది దినాల తర్వాత ప్రార్థన చేయడం మర్చిపోయి వెళ్ళిపోయాడు. మార్గ మధ్యంలో ఎలుగుబంటి వచ్చింది, పులి వచ్చింది, సింహం, రకరకాల ఎలుగులు వచ్చాయి. అప్పుడు తీర్మానం చేసుకున్నాడంట, ఎంత సమయమైనా ప్రార్థించకుండా బయటికి రాకూడదు, వాక్యం చదవకుండా బయటికి రాకూడదు. ఒక తీర్మానం. దేవుడు మనకు సంవత్సరం అంతా ఇచ్చాడు కదా. ప్రభువుకు మనం ఇవ్వగలిగింది కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. కాబట్టి 24 గంటల్లో 2 గంటల 40 నిమిషాలు ప్రభుతో మనం ఉండాలి. ప్రభుతల నీవు ఉంటే నీవు ధన్యుడు, ధన్యురాలు. రెండవ ప్రశ్న వేసుకుందాం. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఆయన మనకిచ్చిన పరిశుద్ధ దినాలు ఎన్ని? ఆయన సన్నిధిలో మనము గడిపిన పరిశుద్ధ దినాలు ఎన్ని? సంవత్సరానికి 52 వారాలు. 52 వారాలు ప్రభు నీకు ఇస్తే సంవత్సరం అంతా ఆయన హాజరేస్తాడు. నువ్వు అనుకుంటున్నావు హాజరయ్యాడు. ప్రతి పరిశుద్ధ దినము నువ్వు ప్రభుతో ఉంటే దేవుడు నిన్ను గుర్తించి హాజరేస్తాడు. నీ కన్నులు మూతపడతాయేమో, నీ లెక్క తప్పవుద్దేమో, కానీ దేవుని కన్నులు మూతపడవు. దేవుని కన్నులు లెక్క తప్పవు. ఆయన దివారాత్రము చూసే దేవుడు, చూస్తా ఉంటాడు. కాబట్టి ఎన్ని ఆదివారాలు ఈ సంవత్సరంలో దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు దేవునికి ఎన్ని ఆదివారాలు వచ్చి స్తుతులు చెల్లించావు. చూడండి, పాత నిబంధన గ్రంథంలో బహు కఠినంగా ఉండే దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే చూడండి, సంఖ్యాకాండం 15వ అధ్యాయం 32వ వచనం నుండి 36వ వచనం వరకు ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూసి, వారు కట్టెలు ఏరుట చూసిన వాడు మోషే యొద్దకును అహరోను యొద్దకును సర్వ సమాజమునొద్దకు వారిని తీసుకుని వచ్చి వానికి ఏమి చేయవలెనో అది విషదపరచబడలేదు, కానీ కావలిలో వచ్చింది. తరువాత దేవుడు ఆ మనుష్యుడు చనిపోవాల్సి. చూడండి, ఒక ఆదివారం, ఎన్ని ఆదివారాలు? ఒక్క ఆదివారం ప్రార్థనకు రాకుండా దేవుని మందిరాన్ని మర్చిపోయి కట్టెలు ఏరుకోవటానికి, పుల్లలు ఏరుకోవటానికి వెళ్ళాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తిని పట్టుకొని దేవుడు ఏం చేయమన్నాడు? రాళ్లతో కొట్టి చెప్పాలి. మరి మనం ఎన్ని ఆదివారాలు ఆలోచించాలి. ఏ ఒక్క ఆదివారం నువ్వు ఆబ్సెంట్ అయ్యావంటే నువ్వు ఆశీర్వాదాన్ని, పరిశుద్ధతను కోల్పోతున్నావని గుర్తుపెట్టుకోవాలి. ఆదికాండము 2వ అధ్యాయము 3వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయం 3వ వచనము. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధ. ఆదివారంలో ఆశీర్వాదం ఉంది. మా చెప్పండి, పరిశుద్ధంగా బ్రతకటం అంటే తమాషా కాదు, ఈజీగా, సులువుగా. పరిశుద్ధ దినములో పరితపిస్తే నువ్వు పరిశుద్ధంగా బ్రతికేలా దేవుడు సహాయం చేస్తాడు. ఆమేన్. ఎప్పుడు మన జీవితాల్లో ఆదివారం ఆబ్సెంట్ ఉండకూడదు. ఆదివారం ఆబ్సెంట్ అనేది నువ్వు 2 రకాలుగా కోల్పోతావు. ఒకటి పరిశుద్ధతను కోల్పోతావు, రెండోది ఆశీర్వాదాన్ని. నీ ప్రాణంతో ఉన్నంత కాలం పరిశుద్ధత, ఆశీర్వాదాన్ని కోల్పోకూడదని నువ్వు కోరుకుంటే పరిశుద్ధ దినాన ప్రభు సన్నిధిలో ఉండితేరా. ప్రభు సన్నిధి అంత గొప్ప ధన్యకరమైన. యెషయా గ్రంథం చూడండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13, 14 వచనం. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండాయు
నాకు ప్రతిష్ఠిత దినమని మీరు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు. చూసారా, దేవుడు ఎన్ని మాటలు చెప్పారు. అది ఘనమైంది, ప్రతిష్ఠితమైనది, మనోహరమైనది. ఇన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అలా నీవు చేస్తేనట అనుకొని నీవు అలా చేస్తే చదువుమా, ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు దేవుని యందు ఆనందిస్తావు. ఎంత ధన్యకరమైనదో చూడండి. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కిస్తా. దేవుడు ఎక్కడ ఎక్కిస్తాడు మనల్ని? ఉన్నతమైన స్థలముల మీద. ఎప్పుడు? ఆదివారమును నీవు ఘనముగా ఆచరిస్తే. ఆమేన్. ఇందిరాగాంధీ బ్రతుకున్నప్పుడు అందరూ పాస్టర్లందరూ పోయి, మా ఉగాదికి ఒక సెలవు ఉంది, శ్రీరామనవమికి సెలవు ఉంది, ఇంకా మా సంకురాత్రికి చెప్పండి సెలవు ఉంది, ఇంకా ఎక్కువ ఉన్నాయి, మాకల్లా క్రిస్టమస్కి ఒక్కరోజే సెలవు, మాకు కూడా ఇంకొక 2 సెలవులు క్రైస్తవులకు కూడా ఇవ్వమని ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాస్టర్లందరూ అడిగారు. అడిగితే ఆమెకు చూడండి దేవుడు ఏం ఆలోచన ఇచ్చాడు. అయ్యా, మీకు ప్రతి వారము చెప్పండి, అదేందమ్మా ఏం చెప్ప, ప్రతి ఆదివారం మీది చప్పట్లు కొట్టి ప్రతి ఆదివారము క్రైస్తవులదయ్యా. క్రైస్తవులందరూ ఆదివారం మందిరానికి వెళ్తారు, ప్రార్థనకి వెళ్తారు, గుడికి వెళ్తారు. క్రైస్తవులు కానోళ్ళు సంకురాత్రికి, ఉగాదికి, శ్రీరామ ఇట్ట 3-4 ఉన్నాయి వాళ్ళకి. మీకు అలా కాదు, వారంలో ఒకరోజు. మరి మేమే కాదు, అందరికీ సెలవు. మీ గుండా, మీ ద్వారా అందరికీ సెలవు. ఎంత మర్మం వచ్చు. ఆదివారాన్ని ఎప్పుడు మనం నిర్లక్ష్యము. నాకు మొన్న 22 ఒక పరీక్ష ఉంది. 22 ఆదివారం నుంచి 3500 ఫీజు కట్టాను. పరీక్షకి వెళ్ళాలి. ఆదివారం నా మనసు ఒప్పుకోవాలా, ప్రార్థన చేసుకొని ఆగిపోయా. ఎందుకంటే ఆదివారం వదిలిపెట్టి వెళ్ళడం మనకు ఆశీర్వాదము. ఒక నిర్ణయం తీసుకోండి ఈ సంవత్సరంలో, కొత్త సంవత్సరం ఎక్కడున్నా, ఎక్కడికి వెళ్ళినా ఆదివారం మాత్రం ఎవరితో ఉండాలి? దేవుడితో. చూడు ఈ సంవత్సరం నేను చేస్తాం. ఒక్క ఆబ్సెంట్ లేకుండా ప్రతి ఆదివారం ప్రభుత్వం. దేవుడు నిన్ను అత్యధికముగా ఆశీర్వదించునుగాక. 3వ ప్రశ్న చూడండి. దేవుని యొక్క బిడ్డలం ఈ నూతన సంవత్సరం ముగించే ముందుగా మనం వేసుకోవలసిన 3వ ప్రశ్న, ఆయన మనకిచ్చిన సంపద ఎంత? మనము దేవునికి ఇచ్చిన సంపద ఎంత? లేక దేవుడు మనకిచ్చిన ఆదాయం ఎంత? దేవునికి మనమిచ్చిన కానుక ఎంత? ప్రశ్న వేసుకోవాలి. ఎందుకో తెలుసా? కానుక అనేది, అర్పణలు అనేవి దేవుణ్ణి ఘనపరిచేవి. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయము, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 9-10 వచనం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి దేవుని ఏం చేయాలి? మనము మరి నీ సంవత్సరం అంతటిలో దేవుణ్ణి ఎలా కనపరిచాడు? నువ్వు దేవుణ్ణి ఎలా కనపరిచావు?
అంటే నువ్వు అర్పణలు అర్పించడం దేవుని దృష్టిలో ఏంటది? దేవుణ్ణి ఘనపరచటం. కొంచెంలోనైనా సరే, ఉన్నదానిలోనైనా సరే నమ్మకంగా దేవుణ్ణి ఘనపరచటం నేర్చుకోవాలి. ఘనపరచటం అంటే నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలం ఇవ్వాలి. అంటే మొట్టమొదట దేవునికి ఇవ్వాలి, తర్వాత నీ ఉన్నదాన్ని ఖర్చు పెట్టుకో. అది దీవెనకరంగా ఉంది. దేవుడు నీకెంత ఇచ్చాడు, నువ్వు దేవునికి ఎంత ఇచ్చావు? చక్కని ప్రశ్న అండి. ఇంకా చదువుమా. అప్పుడు నీ కొట్లలో ధాన్యం ఎలా ఉంటుందంట? ఒక్కొక్క వాక్యం మన జీవితాన్ని కదిలించాలి. నీ కొండలో, నీ గోతములో, నీ డ్రమ్ములో ధాన్యం లేదంటే అర్థం ఏందో తెలుసా? నిన్ను దేవుడు కొరతతో ఉంచాడు. అది నిండారుగా ఉండాలి అని అంటే నువ్వు దేవుణ్ణి ఏం చేయాలి? ఘనపరచాలి. నీకు దేవుడిచ్చిన దానిలో ఆయన భాగం ఆయనకిస్తే అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది. ఎలా ఉంటుందంట? ఇంకా చదువుమా. నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసం పైకి పొరలిపారు. హగ్గయి గ్రంథంలో కూడా చెప్పాడు దేవుడు, దేవునికి ఇవ్వవలసినవి ఇవ్వకుండా పరిశుద్ధమైనటువంటి ఆలయాన్ని నిర్లక్ష్యం చేసి, పరిశుద్ధ దినాన్ని నిర్లక్ష్యం చేస్తే నువ్వు సంపాదించినదంతంట అమ్మా చిల్లి సంచిలో వేసినట్లు. చిల్లి సంచి అంటే కింద ఏమి కంతుంది, దానికి పైన వేస్తున్నావు, ఏమైపోతున్నాయి? కంతలో నుండి కింద. ప్రభు సన్నిధిలో ప్రభు మనకేమిచ్చినా ఆయన ఇచ్చిన దానిలో నిన్నేం చేయమన్నాడు తెలుసా? 9 భాగాలు తినమన్నాడు, ఒక్క భాగమే. ఒకవేళ దేవుడు 9 భాగాలు నాకిచ్చి ఒక భాగం తినమన్నాడు అనుకో, ఏం దేవుడు చెక్కాలి దేవుడు అనేవాళ్ళు అదే. దేవుడు ఏమన్నాడు? 10 రూపాయలు ఆయన ఇస్తే 9 రూపాయలు తినమన్నాడు. ₹1 ఆయన అడిగితే అది కూడా ఇవ్వకుండా నీ ఆశీర్వాదాన్ని నువ్వు కోల్పోతావు. గుర్తుపెట్టుకో. అందుకని ఎప్పుడు కూడా మనం దేవునికి ఇచ్చేదానిలో వెనుక తీయకుండా ఉందముగాక. సామెత ఏంటో తెలుసా? దేవునికి ఇచ్చేవారు చెడిపోలేదట, దేవునికి ఇవ్వకుండా ఎవరు బాగుపడలేదంట. ఆమేన్. దేవునికి ఇచ్చే దానిలో వెనకుండకూడదు. దేవుడు నీకు ఎంత ఇస్తున్నాడు అంతలో ఖచ్చితంగా నువ్వు ప్రభువుకి ఇవ్వడం నేర్చుకోవాలి. ఒక ఆయన జనవరి 1న ఒక తీర్మానం, రోజుకు 3 గంటలు ప్రార్థన చేయాలి ప్రభు అని అనుకొని అలా ప్రార్థన చేసుకుంటూ వస్తే ఒకరోజు చుట్టాల పెళ్ళికి వెళ్ళాడు. పెళ్లిలో ప్రార్థన చేయడానికి కుదిరిందా? వాళ్ళకే కుదరదు, పెళ్లి పెట్టుకున్న వాళ్ళకే. అది ఇది ఆడావుడి. ఒకళ్ళ పెళ్ళికి బట్టలు తీసుకోవటానికని వెళ్ళి మమ్మల్ని రమ్మంటే వెళ్తే ఉదయం నుంచి అమ్మా మధ్యాహ్నం అన్నం కూడా సగం వదిలేసి వచ్చి తినిపోయి మళ్ళీ సాయంత్రం దాకా బట్టలు సెలెక్ట్ చేసిన దాకే ఉన్నారు, కొన్నదాకే ఉన్నారు. చూసారా? అలాంటి పెళ్ళిళ్ళకి పోతే ఇంకెక్కడ ప్రార్థన చేస్తాం? నాకు 5 నిమిషాల పని, ఒక షర్టు కానీ ప్యాంటు కొట్టమంటే ఎంత టైము? అదే ఉంటుందా చెప్పండి? జీవితాంతం ఉంటుందమ్మా? మేమన్నా వేసుకుంటాం, మీరు అసలు వేసుకోరు. కొద్దిగా 4 సార్లు కడితే అది పాత అయిపోతుంది. దానికోసం ఆ తెచ్చినోడు దుంప దించి గంటలు ఓ ఆ అక్క చూద్దురని ఈ అక్కని పిలిచి ఆమె బాగలేదని టైం అంతా వేస్ట్ చేసి ఆయన పెళ్లిలో ప్రార్థన చేయడానికి కుదరలేదంట. అలాగైనా 2 గంటలు చేశారు. ఇంకెంత మిగిలింది చెప్పాలి? చూస్తే 11 అవుతుంది. రాత్రి 12 గంటల్లోపు గంట చేసి ముగించి దేవునికి 3 గంటలు అప్పగించాలని బస్సు దగ్గరికి వచ్చి
అక్కడ మోకరిల్లి ప్రార్థన చేస్తా ఉంటాడు. బస్సు వచ్చి వెళ్ళిపోతుంది. ఆ పక్కన ఆయన అంటున్నాడంటయ్యా, నువ్వు ఆ బస్సుకి వెళ్ళాలన్నా వెళ్ళిపోతుంది. మాట్లాడితే ఏమవుతుంది, 3 గంటలు తగ్గిపోతుంది. గంట అయిపోయిన తర్వాత ప్రార్థన చేసి ముగించి లేస్తే బస్సు పోయింది, నీకు బస్సు. సంతోషంతో ఉన్నాడట. 10 నిమిషాల్లో వాళ్ళ ఊరు వెళ్ళేటువంటి ఒక వాహనం వచ్చింది. చక్కగా దేవుడు దాంట్లో భద్రంగా చప్పట్లు కొట్టి ఎప్పుడు కూడా దేవునికి ఇచ్చిన సమయం వ్యర్థము, దేవునికి ఇచ్చిన అర్పణ వ్యర్థము. కాబట్టి దేవుడు మనకేమి ఇచ్చాడు, మనం దేవునికి ఇస్తాం. బైబిల్లో ఒక కుటుంబం, ప్రార్థనా కుటుంబం. ఏ కుటుంబం? దేవుని ఎరిగిన కుటుంబం అది. అలాంటి కుటుంబంలో దేవుని చేత మొట్టమొదట సృజించబడిన కుటుంబం అది. ఏ కుటుంబం అది? ఆదాము. వాళ్ళిద్దరికి చక్కగా 2 కొడుకులు పుట్టారు, కయ్యను. ఇద్దరికి తల్లిదండ్రులు క్రమం నేర్పారు. ఏమని? నీవు దేవునికి ఖచ్చితంగా కానుక 10వ భాగము. అంతేకాదు ఇంకా ఏం చెప్పారో తెలుసా? ప్రథమ ఫలం ఇవ్వాలి. ఆమె నీకున్న దానిలో శ్రేష్టమైన దాన్ని దేవునికి ఇవ్వాలి అని చెప్పాడు. ఇద్దరిలో ఒక ఆయన పొలం సేద్యం చేస్తాడు, ఇంకొక ఆయన గొర్రెలను కాసుకుంటాడు. గొర్రెలు ప్రారంభం నుండే ఉన్నాయి, అందుకే దాని మాంసం ఎక్కువ ఇప్పుడు కదా. పొట్టేలు మాంసం ఎంతని? 800. ప్రారంభం నుంచి ఆ మందలు మేపుతున్నాడు ఒక ఆయన, పొలము సేద్యము ఇంకొక. బైబిల్లో రాయబడింది చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం 3వ వచనంలో ఏమి రాయబడింది అంటే, కయ్యూను చదువుమా, పొలము పంటలు కొంత దేవునికి అర్పణగా. నువ్వు ఎప్పుడన్నా ఎవరికన్నా ఏమన్నా ఇస్తే కొంత ఇస్తావా? మా లెక్క పెట్టి చెప్పాలి. ఈ మధ్య ఒక ఆమంట, ఆ పక్కింటి ఆమె కొద్దిగా సరుపు అడిగింది అని కోడలు చెబితే అత్త చెప్పిందంట, సరుపు ఇస్తూ టీ పొడి తెచ్చుకురమ్మన్నదంట. అదేంది అత్త, నిన్న తెచ్చావు టీ పొడి ఉంది కదంటే, ఇక అది సరుపు ఇయ్యదు కాబట్టి మనం కూడా వెంటనే ఎంత సిన్సియర్గా ఉంటాం అంటే, లెక్కేసి ఒకటి ఇస్తే ఇంకొకటి తెచ్చుకుంటాం. దేవునికి ఇచ్చేదానికి కూడా మనకు ఒక లెక్క చెప్పాడు ప్రభు. ఏంటది? 10వ భాగం. కయ్యూను అలా ఇవ్వరా? ఏమనుంది బైబిల్లో? కొంత తెచ్చాడు. ఎంత తెచ్చాడమ్మా? దానికి పేరే లేదు, కొంత అంటే. కానీ ఏమేళ అలా కాదు, ప్రథమ ఫలమును అంటే తొలిచూలంటే ప్రథమ ఫలమును కొవ్విన వాటిని దేవునికి. దేవునికి ఇష్టం అయ్యా, కారణం దేవునికి ఇవ్వవలసిందే. కాబట్టి 3 విషయాలు చెప్పుకున్నాం. మొదటిది ఏంటి చెప్పండి? దేవుడు మనకి ఎంత సమయం ఇచ్చాడో ప్రశ్నించుకొని దేవునికి మనం ఇవ్వాల్సిన సమయము ఇవ్వాలి. రెండోది, ఎన్ని ఆదివారాలు దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడు, ఆరోగ్యవంతులుగా ఉంచాడు. మనం ఎన్ని వారాలు ఆయన సన్నిధిలో చేరి ఆయన స్తుతించాడు. నీ లిస్టు తీస్తే ఆబ్సెంట్ ఉండకూడదు, ఆబ్సెంట్ ఉండకూడదు. దాని ఫలితం ఏంటో తెలుసా? దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కిస్తాను. మూడవది, దేవుడు మనకెంత ఇచ్చాడు, దేవునికి మనము ఎంత ఇచ్చాడు. అద్భుతమండి. ఈ 3 సరిగా నిర్వర్తిస్తే రాబోయే సంవత్సరం దీవెనలతో నింపబడతాము. ఆమె ఆశీర్వాదాలతో నింపబడతాం. కాబట్టి ప్రభు యొక్క సన్నిధిలో మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. ఒకవేళ ఇప్పటిదాకా సమయాన్ని వ్యర్థపరిచుంటే రానున్న కొత్త సంవత్సరంలో వ్యర్థము చేయవద్దు. సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోవాలి. ఒకవేళ ఇప్పటి వరకు ఆదివారం యొక్క ప్రాముఖ్యత నీకు తెలియకపోతే ఇప్పుడే సత్యము గుర్తించి పరిశుద్ధ దినాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అది ఘనమైనదని
మనోహరమైనదని, దేవుని దృష్టిలో విలువైనదని, పరిశుద్ధమైనదని గుర్తెరిగితే నిశ్చయముగా నీవు యెహోవా యందు ఆనందిస్తావు. ఏం చేస్తావు? ఆనందిస్తావు. సంతోషం వచ్చింది. మూడవది, ప్రభు మనకిచ్చిన ఆ ఆదాయం ఎంత? మనము దేవునికి ఇచ్చినది గుర్తుపెట్టుకో. ఈ మూడు ప్రాముఖ్యమైన కార్యాలను రాబోయే నూతన సంవత్సరంలో నెరవేర్చి నిన్ను, నీ కుటుంబాన్ని, మనల్ని, మన కుటుంబాలను దీవెనలతో నింపుకుందుముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క సన్నిధిలో క్యాండిల్స్ వెలిగించి దేవుణ్ణి స్తుతించి మహిమపరిచి వాగ్దానాలను